అనిత ఈరోజు డిన్నర్ స్పెషల్ ఏమిటి? ఏం కావాలి? మినపరొట్టె. ఓకే. హాయ్ అండి అందరికీ. మినపరొట్టె కోసం నేను ఇప్పుడు మినపప్పు అలాగే ఇడ్లీ నూకని నానబెట్టానండి. దీన్ని ఒక 4 గంటలు నానబెట్టాను. నానబెట్టి రెండింటిని క్లీన్ చేసేసాను. మినపప్పుని ఇప్పుడు మనం మిక్సీ పట్టుకుంటాం అన్నమాట. గ్రైండర్ చేస్తే చాలా టేస్ట్ బాగుంటుంది, కానీ నా దగ్గర గ్రైండర్ లేదు కాబట్టి నేను మిక్సీలోనే మిక్సీ పట్టేస్తున్నాను అనమాట. మిక్సీ పట్టుకొని మినపప్పు ముద్దలో నూకను కూడా కలిపేసుకుంటాము. నూకను కలుపుకున్న తర్వాత కొంచెం సాల్ట్ కూడా దీంట్లో యాడ్ చేసేసి బాగా దీన్ని చేత్తో కలపాలన్నమాట. బాగా ఎందుకు ఎక్కువగా కలపాలి అంటే మనం మిక్సీ పట్టాం కాబట్టి ఎక్కువగా కలపాలన్నమాట. అలాగే ఇది మనం రాత్రంతా కూడా ఫెర్మెంట్ చెయ్యము కాబట్టి బాగా కలిపితేనే బాగా వస్తుందన్నమాట. అలాగే ఈ ముద్దలోకి మనము తాలింపు అనేది వేసుకోవాలన్నమాట. తాలింపులోకి ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, అలాగే పచ్చిమిరపకాయలు, ఇంగువ అనేది వేసుకోవాలి. దీంట్లో ఇంగువ అనేది వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. అలాగే కరివేపాకు కూడా దీంట్లో వేసుకోవాలన్నమాట. ఇందులో నేను ఆవాలు వేయడం మర్చిపోయాను అన్నమాట. ఈ మినపరొట్టికి కాంబినేషన్గా మనకి పల్లీ చట్నీ, కొబ్బరి చట్నీ చాలా టేస్టీగా అనిపిస్తుంది. నేను దీనికోసం పల్లీ చట్నీ టమాటా చట్నీ 2 ప్రిపేర్ చేసుకున్నాను. ఈ మినపరొట్టె అనేది పైన క్రంచీగా, లోపల ఇడ్లీలా మెత్తగా ఉంటుందన్నమాట. చాలా టేస్ట్ బాగుంటుంది. మేము ఉండేది అనంతపురం డిస్ట్రిక్ట్ దగ్గర అండి. ఈ అనంతపురం డిస్ట్రిక్ట్లోన పెద్దగా ఎవరు ఈ ఐటెం తింటున్నట్టు నాకు ఎవరు చెప్పలేదు. కానీ మేము శ్రీకాకుళం వైపు కదా, శ్రీకాకుళం వాళ్ళు ఎక్కువగా ఈ రెసిపీని చేస్తూ ఉంటారనమాట. ఇప్పుడు కళాయి పెట్టుకొని దాంట్లో సరిపడా ఆయిల్ వేసుకొని ఈ ముద్దని మనము ఆయిల్లో వేసుకుంటాం అన్నమాట. సరిపడా మనకి ఎన్ని కావాలంటే దలసరి చూసుకొని వేసుకోవడమేనమాట. వేసుకున్నాక దీనికి మూత పెట్టేసి కొంచెం సిమ్లో పెట్టుకోవడమే అనమాట. ఒక 10 మినిట్స్ తర్వాత దీన్ని మూత తీసి అది ఫ్లిప్ చేయాలన్నమాట. ఫ్లిప్ చేసినప్పుడు మనం చూసినట్లయితే కనుక ఒకవైపు అంతా క్రంచీగా మనకి కనిపిస్తుంది. చూడండి, ఇప్పుడు నేను చూపిస్తాను. అది క్రంచీగా కనిపిస్తుంది కదా, అలా క్రంచీగా అవుతుంది. ఇంకొక వైపు కూడా కొంచెం ఉడికిపోతే మనకి ఈ మినపరొట్టె అనేది తయారైపోతుంది అన్నమాట. చూసారా, కాలింది కదా 2 వైపులా. ఇగో చూడండి, చాలా నీట్గా కనిపిస్తుంది. లోపల అంతా ఉడికిపోయింది కదా. ఇగో రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ అనిత.